నమస్తే వెల్కమ్ టు వారధిని విజయవాడ నుంచి అందిస్తున్నాం నేను దీప్తి. యాక్చువల్లీ ఇవాళ ఫర్ ద ఫస్ట్ టైం అమరావతి నుంచి 2017-2018 కి సంబంధించిన ఫైనాన్షియల్ బడ్జెట్ అండ్ అగ్రికల్చరల్ బడ్జెట్ తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఇది హిస్టారికల్ గానే ఫస్ట్ టైం అమరావతి నుంచి ప్రవేశపెడుతున్న బడ్జెట్ అన్న ఒక హోప్ ప్రతి ఒక్కళ్ళలో ఉంది. అయితే ఈసారి బడ్జెట్ ఖచ్చితంగా సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఈ బడ్జెట్ ని రూపొందించాము అంటూ తెలుగుదేశం ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఇదంతా బానే ఉంది. 18,000 కోట్లు కేవలం సంక్షేమం కోసమే మా ప్రభుత్వం ఖర్చు పెడుతోంది అంటుంటే వినడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ ప్రతిపక్షం అంటే వైసీపీ చెప్తున్న మాట ప్రకారం ఇదే నిరుద్యోగ భృతి అని అనుకోండి, ఏ పేరన్నా పెట్టండి మీ ఇష్టం, కానీ ఉద్యోగం లేని వాళ్ళకి పర్ హెడ్ వీళ్ళు కేటాయించిన దాని ప్రకారం 500 కోట్ల రూపాయలు సంవత్సరానికి కేటాయిస్తే 125 రూపాయలు పర్ హెడ్ ఇస్తూ ఉంటే దీన్ని సంక్షేమానాలా లేకపోతే ఇది ఎంత మంచి బడ్జెట్ అని చప్పట్లు కొట్టాలి అన్న ప్రశ్న చాలా లాజికల్గా కనిపిస్తుంది కదా. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్పెషల్ ప్యాకేజ్ ఏదైతే ఇప్పటి వరకు చట్టబద్ధత లేదు 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 అంటూ ప్రతిపక్షాలు గొడవ చేశాయో ఇవాళ అదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్పెషల్ ప్యాకేజ్కి చట్టబద్ధత కూడా లభించిన నేపథ్యంలో ఈ అంశాలకి సంబంధించి ఇవాళ విజయవాడ టీవీ9 స్టూడియోలో మనతో గెస్ట్గా వచ్చేసారు. వారధి ప్రోగ్రామ్కి వీ హ్యావ్ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విత్ అస్ టునైట్. సో మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ మన గెస్ట్తో మాట్లాడాలనుకుంటే 0866243442 ఈ నెంబర్కి కాల్ చేయండి. లేదంటే tv9.comలోకి స్కైప్లోకి లాగిన్ అయిన తర్వాత tv9.varadhi అనే ఐడికి మీరు కనెక్ట్ అవ్వండి. ఇన్ కేస్ మీ వెబ్ క్యామ్ కనుక సపోర్ట్ చేయకపోతే మీ కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. దయచేసి మన గెస్ట్తో మాట్లాడాలనుకునే వాళ్ళు క్వశ్చన్స్ చాలా క్రిస్ప్గా షార్ట్గా ఇవాళ జరిగిన ఈ రాజకీయాల డెవలప్మెంట్స్కి సంబంధించి మీరు అడిగితే బాగుంటుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కాల్ చేయండి. మీన్ లెట్ మీ హ్యావ్ మై ఫస్ట్ క్వశ్చన్. చెవిరెడ్డి గారు చెప్పండి, ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మీరు ప్రథమంగా ఏమనుకుంటున్నారు, ఎలా ఉందనుకుంటున్నారు? చాలా కొత్త కొత్త టర్మినాలజీస్ కూడా ఈసారి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చాలా కొత్త కొత్త టర్మినాలజీస్ వాడారమ్మా. ఎంత టర్మినాలజీస్ వాడారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రాయలసీమలో పాలీ హౌసెస్ అని పెడతాము, 132,000 చదరపు మీటర్లు పెడతామని బడ్జెట్లో పెట్టారు. బాగుంది. 132,000 చదరపు మీటర్లలో పాలీ హౌసెస్ పెడుతున్నారంట. 132,000 చదరపు మీటర్లు అంటే ఎంత తెలుసమ్మా? 30 ఎకరాలు. వాళ్ళు 30 ఎకరాలు అని చెప్పకుండా మీటర్లోకి అడుగుల్లోకి తీసి ఎకరాలని బడ్జెట్లో చూసిన వాళ్ళంతా ఇంత పెడుతున్న రాయలసీమకి అన్నారు. నేను చెప్పాను 4,000 స్క్వేర్ మీటర్లు ఒక ఎకరా అయినప్పుడు 130 ఎకరాలు అంటే ఎట్లా ఉందంటే అంత అద్భుతంగా ఉంది బడ్జెట్. అంటే మాటలతో మైమరిపించే బడ్జెట్ తప్ప చిన్నపిల్లాడు బొమ్మలు గీస్తాడు, లెక్కలు వేస్తాడు, కథలు రాస్తాడు, అట్లా తయారు చేశారు. వాస్తవానికి దూరంగా ఉంది. ఇంకోటి అడుగుతున్నామని అది పక్కన పెడదాం. హౌసింగ్ గురించి మాట్లాడారు. హౌసింగ్ గురించి ఏం చెప్పారు మాకు? బడ్జెట్లో ఫస్ట్ 1,450 కోట్లు పెడుతున్నారు. 10 లక్షల ఇళ్ళు కడతామని గవర్నర్ పశ్చిమలో ప్రకటించారు. తర్వాత ఈ రోజు 2 లక్షల ఇళ్ళు కడతామన్నారు. గత 2 సంవత్సరాలకి 2 లక్షల ఇళ్ళు కడతా ఉన్నారు. ఆ 4 లక్షల ఇళ్ళు కట్ల పోనీ ఈ 2 లక్షల ఇళ్ళు కొద్దాం. ఒక ఇంటి ఖర్చు ఎంత? 150,000 రూపాయలు. 150 ఇంటూ 2 లక్షలు ఎంత అయిందమ్మా? 3,000 కోట్లు. 3,000 కోట్లు అయింది. ఇంకా 1,450 కోట్లు పెడతానంటే దేనికి సరిపోతుంది? 7,50,000 మరుగుదొడ్లు కడతామని ప్రకటించారు. 100 కోట్లు కేటాయించారంట. 7,50,000 మరుగుదొడ్లు కేటాయించినప్పుడు ఒక మరుగుదొడ్డి లెక్కించుకుంటే 15,000 అవుతుంది. ఒక మరుగుదొడ్డి వ్యక్తిగత మరుగుదొడ్డి. ఆ లెక్కన 1,050 కోట్లు కావాలి. 100 కోట్లు కేటాయించారు. అంటే 1,310 రూపాయలతో మరుగుదొడ్డి కడతామని చెప్పారు. 1,310 రూపాయలతో పల్లెల్లో వ్యక్తిగత మాట్లాడాల వాళ్ళ బడ్జెట్ చెప్తున్నాం. చెవిరెడ్డి గారు చాలా మంది ఫోన్ కాలర్స్ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కాల్స్ తీసుకుంటూ సైమల్టేనియస్ గా బ్యాలెన్స్ చేద్దాం. ఎస్, ప్రస్తుతానికి ఫస్ట్ కాలర్ మనతో మాట్లాడడానికి ప్రమోద్ ఫ్రమ్ కొలంబస్ స్కైప్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. ప్రమోద్ గారు చెప్పండి. హాయ్ ఎవ్రీవన్ అండి. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ గారు మాట్లాడుతున్నారు. మీరు ఈ టీవీ ముందు వచ్చి ఛానల్స్ ముందు వచ్చి బాగా మాట్లాడతారండి. వాటి గురించి మిస్టేక్స్ అన్ని తీస్తారు. అదే మీరు అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ మాట్లాడలేరండి. అసలు మీరు కానీ మీ వాళ్ళు కానీ ఎప్పుడు ఏ విధంగా ఛాన్స్ దొరుకుతుందో, ఎప్పుడు బ్లాక్ డ్రెస్ వేసుకుందామా, ఎప్పుడు దానికి అసెంబ్లీకి జంప్ కొడదామా అనే ఒక ఛాన్స్లో చూస్తారు. కానీ ఉన్న డేస్ ఇయర్లో వచ్చేదే 2-3 టైమ్స్ అవుతాయి. ఆ వచ్చే డేస్ కూడా మీరు సరిగా రారు, అక్కడ మీరు పర్ఫామ్ చేయరు. ఈ ఛానల్ ముందు వచ్చి మాట్లాడితే ఎవరు చూస్తారండి? ఇప్పుడు అందరు పడుకుంటారండి. నల్ల డ్రెస్ వేసుకున్న పరిస్థితి ఎందుకు వస్తుంది అసెంబ్లీలో? ఆ పరిస్థితి ఎందుకు తెస్తున్నారు?
అసెంబ్లీలో అంటే మాట్లాడి తేల్చుకోవాలి కదా అన్నది ప్రమోద్ చెప్పిన మాట. మాట్లాడడానికి అవకాశం ఇవ్వనప్పుడు, మాట్లాడే పరిస్థితి లేనప్పుడు పోరాటం చేయాల్సి వస్తుంది. మైక్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడు గారు ఎన్నిసార్లు ఫైటింగ్ చేస్తున్నాడో, సమస్యలు మాట్లాడాలి, సమస్యలు ప్రస్తావించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రభుత్వం ద్వారా పరిష్కరించాలి సమస్యల్ని అని ఒక ప్రతిపక్ష పోరాటం. అంటే అన్ని ప్రశ్నలుగానే ఉంటున్నాయా? లేదమ్మా, అసెంబ్లీలో బయటకు కనబడేది ఒకలా ఉంటుంది, కనబడనేది మేము చూస్తుంటాం. అసెంబ్లీలో వీఆర్ విట్నెస్. ఎంత బయటకు కనబడదు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఛానల్ ద్వారా బయట రిలీజ్ చేస్తారు. మీకు ఎవరికి సంబంధం ఉండదు. ఏబిఎన్ ఛానల్ ద్వారా లైవ్ వస్తుంది బయటికి. వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళకి కావాలనుకున్నది బయటకు వస్తుంది, లోపల జరిగేది బయటకు పోకూడదు, బయటికి రాదు. కానీ సాక్షాత్ ప్రతిపక్ష నాయకుడు గారు లేచి 5 నిమిషాలు అట్లాగే కూర్చొని నాకు మైక్ ఇస్తే తప్ప నేను కూర్చోనని నిలబడుకున్న రోజులు ఉన్నాయి. ఒక అపోజిషన్ లీడర్ లేస్తే మైక్ ఇవ్వాలా, ఇవ్వనప్పుడు మాట్లాడే పరిస్థితి లేనప్పుడు నిరసన చెప్పక ఏం చెప్పాలా? గొంతులు దించుకునే అరిస్థితి, మేము సమస్యలు ప్రస్తావిస్తాం, ప్రభుత్వాన్ని సహకరిస్తాం, కన్స్ట్రక్టివ్ సజెషన్స్ తీసుకోండి అన్నప్పుడు ప్రభుత్వం తీసుకునే పరిస్థితులు లేనప్పుడు చివర్లు పోరాటం వస్తుంది. రైట్, నెక్స్ట్ మనతో మాట్లాడడానికి సుధాకర్ సిద్ధంగా ఉన్నారు, విజయవాడ నుంచి కాల్ చేశారు. అండ్ ఫోన్ లైన్. సుధాకర్ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం. నమస్కారం భాస్కర్ రెడ్డి గారు. నమస్కారం, చెప్పండి. అసెంబ్లీలో జరిగే సమావేశాలందరూ మీతో పాటు మేము చూస్తున్నాం అండి. చెప్పండి. ఈరోజు బడ్జెట్ సమావేశాలు కొత్తగా అంతగా ఏం లేవండి. ఇదివరకు 2015-16 ఎలా ఉన్నాయో 14-15 ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి తప్ప కొత్తగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఫామ్ చేసింది ఏం లేదండి. తర్వాత అండి, ఈ రోజా గారికి అనిత గారికి మధ్య జరుగుతున్న గొడవ అండి. రోజా గారు ఏదో అసెంబ్లీలో ఒక్కసారి అన్నారు, అది అనిత గారు 1 year నుంచి రిపీటెడ్ గా చెప్పుకుంటున్నారండి. అదేదో 4 గోడల మధ్య ఒకసారి జరిగిపోయింది. ఆవిడ ఎప్పుడు టీవీ ముందుకు వచ్చినా కానీ ఆవిడ చెప్తే ఫస్ట్ మాట అదే, రోజా గారు నన్ను ఇలా అన్నారు, నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, నన్ను క్షమించమని అడగమని కోరుతున్నానని చెప్పేసి అంటారు. ఒక్కసారి అన్నదానికి ఈవిడ పదే చెప్పుకోవడంలో మరి దాని వెనక మళ్ళీ ఏ రహస్యం ఉందో మాకైతే తెలియట్లేదండి. ఈ టీడీపీ ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ కూడా అండి ఎవరు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఒక్కరు కూడా సంతోషపడేటువంటిది ఏం లేదు. చాలా మంది జనాలను ఇబ్బంది పెడుతున్నారు. ఎస్పెషల్లీ డెవలప్మెంట్ అంటున్నారండి. డెవలప్మెంట్ అనేది ఒక విజయవాడ డెవలప్ అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం డెవలప్ అయినట్టు కాదండి. రోడ్లు ఒకటి విజయవాడలో రోడ్లో చేశారండి, ఎక్సలెంట్ అండి, బాగున్నాయి. కానీ విజయవాడ దాటితే చుట్టుపక్కల గ్రామాలు ఎలా ఉన్నాయండి? రైట్ సుధాకర్ గారు, చాలా పాయింట్స్ అడుగుతున్నారు మీరు, మిగిలిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. చివరి గారు చెప్పండి. ఇప్పుడు ఒక ఆడమనిషి ఒక బ్యాలెన్స్ కోల్పోయి కోపం వచ్చి మాట్లాడిందని అంటున్నారంటే దాని వెనకాల ఉన్న కారణాన్ని కూడా ప్రభుత్వం విశ్లేషించాలి. ఆ మనిషికి ఆ కోపం వచ్చిందంటే ఆడమనిషి సాధారణ కోపం రాదు. ఆ కోపం వచ్చి తిరుగుబాటుకి మాట జారారు అన్నారంటే దాని వెనకాల ఆమె ఎంత ప్రొవోక్ చేసి ఉంటుందో, ఎలాంటి పదజాలం వాడి ఉంటుందో, ఆమెను ఎంత ఎరాజ్ చేసి ఉంటుందో అది కూడా జనాలకు చూపించుని ఉంటే అనిత గారు రోజమ్మ గారిని మాట్లాడినటువంటి మాటలు కూడా జనాలకు ఆ రోజు గారిని చూపించున్నట్లయితే చాలా బ్రహ్మాండంగా ఉన్న ఈరోజు ప్రజలు కూడా ఎలా ట్రీట్ చేస్తుంటారు. ఇంతకుముందే చెప్పా, వాళ్ళకి అవసరమైనట్టు రిలీజ్ చేస్తున్నారు, వద్దనుకున్నట్టు కట్ చేసి కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. రోజమ్మ గారు మొదటి నుంచి లెటర్ పెట్టారు, అసెంబ్లీలో జరిగిన పూర్తి ఫుటేజ్ జనాలకి ఇవ్వండి, జరిగిందంతా ఇవ్వండి అని. కట్ చేసి ఎడిట్ చేసి ఇచ్చారు. లెటర్ ఇచ్చారా రోజా గారు కూడా? 3 సార్లు ఇచ్చారు, 3 times ఇచ్చారా? 3 times ప్రివిలేజ్ కమిటీ కనీసం ఇన్ఫార్మ్ చేస్తే అటెండ్ కూడా అవ్వలేదు, అబ్సెంట్ అయ్యారు, నేను రాలేకపోతున్నాను అని లెటర్ కూడా ఇవ్వలేదు అన్నది కదా టీడీపీ చెప్తున్న మాట. ఏంటంటే బాధ ఏంటంటే పూర్తి ఫుటేజ్ ఇవ్వు అని నా హక్కు. అది ఏం జరిగిందో ఒక మహిళగా నన్ను మీరు తప్పబడుతున్నప్పుడు ఆ మహిళకి అలా అగౌరవం జరిగిందో ఆ పక్క నుంచి ఎలా మాట్లాడారో ఆ విషయం మీరు ఎడిట్ చేసి బయట రిలీజ్ చేస్తున్నారు పార్టీ వాళ్ళు. వద్దు, మొత్తం జరిగిందంతా ఇచ్చేద్దాం జనాలకి, జనాలు జడ్జిలుగా చేస్తారని నేను లెటర్ పెడితే, నా హక్కుగా నేను లెటర్ పెడితే నాకు మీరు ఆన్సర్ ఇవ్వలేదు, కనీసం ఫుటేజ్ ఇవ్వలేదు, జనాలకు తెలియపరచలేదు, నన్ను దోషగా చూపించాలనే ప్రయత్నమే తప్ప పూర్తి సమాచారం మీరు జనాలకు తెలియజేయలేదు. కాబట్టి సభలో నాకు విలువ లేనప్పుడు నేను ఎందుకు మీకు సమాధానం చెప్పాలనేది ఆమె కోపం. రైట్, నెక్స్ట్ మనతో మాట్లాడడానికి సత్య కువైట్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఎస్ సత్య, చెప్పండి. నమస్కారం అండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, బాగున్నారా? చెప్పండి. బడ్జెట్ అయితే మాకేం అర్థం కాలేదండి, బడ్జెట్ లెక్కలు ఏం అర్థం కావట్లేదు. సరే, ఇంకా అది ఎక్కువగా దాని గురించి నేను కలపదలుచుకోలేదు. 2 చిన్న క్వశ్చన్లు అడుగుతాను. ఏంటంటే ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధత చేస్తే వైఎస్ఆర్సీపీ స్వాగతిస్తుందా లేదా, దాని గురించి చెప్పండి. రెండోది వచ్చేసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా చెప్పడానికి ఇష్టపడిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఆయన పేరు అంటే ఈ రోజు చిన్న విమర్శ అవ్వచ్చు, లేదా మొన్న మధ్య మాట్లాడడం జరిగింది. అంటే భవిష్యత్తు రాజకీయ అవసరాల దృష్ట్యా, లేకపోతే ఆయన రాజకీయంగా ఏమైనా మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అనేది విమర్శలు చేయడం స్టార్ట్ చేశారని మేము అనుకోవాలా? దాని గురించి కొంచెం క్లారిటీగా చెప్పండి సార్. థ్యాంక్ యూ.
ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీకి మేము వ్యతిరేకం. ప్రత్యేక ప్యాకేజీ అంటే తాత్కాలిక వచ్చే ప్రయోజనం. ఒక వ్యక్తి ఒక అవసరం కోసం మన దగ్గరకు వస్తే ఆ వ్యక్తికి ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చి పొమ్మంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఆ 10,000 ఖర్చు అయిపోయిన తర్వాత మరో అతను అనాథ అయిపోతాడు. అదే ఆ వ్యక్తికి ఒక ఉద్యోగం ఇప్పించి బ్రతికి తెరువు చూపిస్తే రిటైర్ అయినా కూడా భార్య పిల్లలతో సుఖంగా ఉంటాడు. అట్లా ఉద్యోగం ఇప్పించేది ప్రత్యేక హోదా. తాత్కాలిక సాయం 5,000 10,000 ఇచ్చేది ప్రత్యేక ప్రత్యేక హోదా కూడా ప్యాకేజీ 2017 కల్లా కంప్లీట్ అయిపోతుందని కదా ఫైనాన్స్ కమిషన్ అంటే చెప్తున్న వాళ్ళు మాట. అంటున్నారు. అది కాదు. ఎందుకు కాదు అంటే అది యాక్సెప్ట్ చేయు, 11 రాష్ట్రాలు యాక్సెప్ట్ చేయు. ఊరికే మనల్ని మభ్యపెట్టడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప మనల్ని సంతృప్తిపరచడం కోసం అంటే సాటిస్ఫై చేయడం కోసం చేస్తున్న అంటే లేనిదైతే కాదు కదా. 100% ప్రత్యేక హోదా అనేది కొనసాగుతుంది. అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తీరాలా. ఇచ్చినటువంటి హామీని అమలు చేయమంటున్నాం. ప్రత్యేక ప్యాకేజీకి వ్యతిరేక. ప్రత్యేక ప్యాకేజ్ అంటే ఈరోజు ఇస్తారు, రేపు వాళ్ళు సత్సంబంధాలు లేవు, వెనక్కి తీసుకుంటారు. గవర్నమెంట్లు మారాయి, వెనక్కి తీసుకుంటారు. ఆ ప్యాకేజ్ అనేది మన చేతికి డబ్బు వస్తుంది, ఖర్చు అయిపోతే మళ్ళీ ఖాళీ అయిపోతాం. అదే మనం కానీ ప్రత్యేక హోదా వచ్చింది అనుకోండి, అన్ని రకాల అంటే issues లైఫ్ వస్తాయి. లాంగ్ ఇప్పుడు 15 ఏళ్ల పాటు వెంకయ్యనాయుడు గారు రాజు ఏదైతే అన్నారో అన్నేళ్ల పాటు ప్రత్యేక హోదా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? At least అందుకనే మీరు ఫైట్ అంటే చేస్తున్నారా? మేము అడిగేది కనీసం 10 ఏళ్ళు ఇస్తే 3 సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంత లేదు అని కదా మాట. ఇప్పుడు అది కాదమ్మా, అది ఇప్పుడు కొత్తగా అడిగినటువంటి అంశం కాదు. సాక్షాత్తు చట్టసభలో నిండు రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు ప్రకటించింది, తిరుపతి వెంకయ్య సాక్షిగా మోడీ గారు ప్రకటించింది, 2 బీజేపీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. అడుగుతున్నాం కొత్తగా మేమేం తీసుకొచ్చి ఇది చేయమని చెప్పి అడగడం లేదు. ప్రత్యేక హోదా అనేది వచ్చిందంటే కమర్షియల్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తాయి, కమర్షియల్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తాయి, ట్రాన్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ వస్తాయి, ఇన్సూరెన్స్ ఇన్సెంటివ్స్ వస్తాయి, పారిశ్రామికవేత్తలకు కావాల్సిన లాభదాయక ఇన్సెంటివ్స్ అన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు పెట్టుబడులు మన చుట్టూ పరిగెత్తుకుంటూ వస్తాయి. ఏమీ లేని హిమాచల్ ప్రదేశ్ లాంటి కొండల ప్రాంతంలో 14,000 పరిశ్రమలు వచ్చాయి. 790 కిలోమీటర్లలో మన సముద్ర కారిడార్ ఉన్న మన దగ్గర ఇంత నేచురల్ రిసోర్స్ ఉన్న మన దగ్గర ప్రత్యేక హోదా వచ్చిందంటే భారతదేశంలో అత్యున్నతమైన రాష్ట్రంగా అభివృద్ధి అవుతుంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాట ప్రకారం భారతదేశంలో అత్యుత్తమ రాష్ట్రంగానే ఆంధ్రప్రదేశ్ ఉండబోతుంది. ఎందుకంటే జీడిపి గ్రోత్ రేట్ కూడా అంతే ఉందని చెప్తున్నారు కదా, 11.67% గ్రోత్ రేట్ ఉంది. ఒకటే చెప్తా, ఇండియన్ గ్రోత్ రేట్ ఏమో 6.9% ఉంది, వరల్డ్ గ్రోత్ రేట్ ఏమో 3.6 ఉంది, మనకి 11.69 వచ్చింది. ఇట్లా అంత డెవలప్మెంట్ అయినప్పుడు మనకి ఎందుకు అప్పులు ఉంటాయి? ఇదే మాట గురించి మనం కంటిన్యూ చేద్దాం. చెవిరెడ్డి గారు once again. దీంట్లో క్వశ్చన్ అమ్మా మీరు అడిగిన దాంట్లో 11.69 ఎందుకు పెట్టారు తెలుసా? మనకి ఒక లెక్క ఉంది ఈ జిఎస్డిపిలో. దాంట్లో ఏంటంటే మనకు టోటల్గా వచ్చేటువంటి ఇన్కమ్స్ ఏదైతే ఉంటాయో అంటే ధాన్యాలు కావచ్చు, పంటలు కావచ్చు, పరిశ్రమ, అర్థమైంది మీరు చెప్పేది. దాంట్లో 3% వరకు మనం అప్పు తెచ్చుకోవచ్చు. 6 లక్షల కోట్ల రూపాయలు మనకి వివిధ రకాలుగా వస్తుంది. ఆ లెక్కన 18,000 కోట్ల రూపాయలు మనం అప్పు తీసుకోవచ్చు. అప్పును పెంచుకొని రాష్ట్రాలను అప్పులు పాలు చేసి భవిష్యత్తులో ప్రమాదంగా నెట్టడం కోసం గ్రోత్ రేట్ని పేపర్ల మీద పెంచి ఇప్పుడు 5.6%. ఇదే అంశానికి సంబంధించి మనం కంటిన్యూ చేద్దాం. ఈవెన్ ఐ హావ్ అ పాయింట్. నెక్స్ట్ మనతో మాట్లాడడానికి ఇస్మాయిల్ కువైట్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఇస్మాయిల్ గారు చెప్పండి. హాయ్ సార్, నమస్తే సార్. చెవిరెడ్డి భాస్కర్ గారు నమస్తేనండి. నమస్తే చెప్పండి. హలో చెప్పండి ఇస్మాయిల్ గారు. నమస్తే సార్. నమస్తే చెప్పండి. నేను కడప నుంచి కోయిట్కి వచ్చి స్థిరపడినాను సార్. చెప్పండి. విషయం ఏంటంటే సార్, ఈ రోజు ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించినారు, దాన్ని మీరు స్వాగతిస్తున్నారా లేదా? సార్ ప్రత్యేక ప్యాకేజ్ వద్దంటే స్వాగతించేది ఏముంది? ఇంకా మేము ప్రత్యేక హోదానే కావాలంటున్నాం. అంటే జూన్ తర్వాత ప్రత్యేక హోదా అనేది ఉండదని చెప్తున్నారు కదా సార్, దాన్ని మీరు అలా ఉండదు. స్వాగతిస్తున్నారు? లైఫ్ లాంగ్ ఎప్పటికీ ప్రత్యేక హోదా అనేది తీరు, ప్రత్యేక హోదా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మప్పిపెట్టడం కోసం, ఒప్పించడం కోసం ఆ డ్రామా ఆడుతున్నారు. తీస్తే ఏ రాష్ట్రం కూడా ఒప్పుకోదు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఇది ఒప్పుకోదు, అది జరగదు. కానీ మనల్ని సంతృప్తిపరచడం కోసం మేము తీసేస్తామంటే ఒక నాటకం ఆడుతున్నారు. రైట్. చెవిరెడ్డి గారు, ఇందాక మీరు మాట్లాడుతున్న పాయింట్కి సంబంధించి కంటిన్యూషన్. IMF ప్రకారం మనకి 3% GSDP గ్రోత్ రేట్ నుంచి అప్పులు అనేది మనం తీసుకోవడానికి ఎలిజిబుల్. మీరేమో అంత గ్రోత్ రేట్ లేదు అని చెప్తున్నారు. 5.69% ఇప్పుడు గ్రోత్ రేట్ చూపించి అప్పు తీసుకున్నాము అని చెప్తున్నారు. 5% ఆఫ్ దట్ అప్పు తీసుకున్నామని చెప్పేస్తున్నారు మీరు. 30,000 కోట్లు తీసుకున్నారు. ఇది నిజమే అయితే నిజంగా మనకు అంత అప్పులు ఎవరిస్తారండి? ఎంత పడితే అంత అప్పు గ్రోత్ రేట్ ఉంది అని చెప్పినంత మాత్రం మనకు అప్పులు ఇచ్చేస్తారా? వరల్డ్ బ్యాంక్ నుంచి ఇతరత్ర నుంచి తీసుకోవాలంటే అంటే జనాలు అంత పిచ్చితనంగా ఆంధ్రప్రదేశ్ లో గ్రోత్ రేట్ ఉంది కదా, సరే ఇచ్చేద్దాం అప్పులు, ఇన్ని లక్షల కోట్లని ఇచ్చేస్తారా? అంటే కన్విన్స్ చేసే చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేసినట్టు ఎవరు మేనేజ్ చేయలేరు. ఈజ్ ఎ వెరీ గుడ్ మేనేజర్, మేనేజ్ చేయగలుగుతాడు. అంతేగాని గ్రోత్ అయితే మాత్రం లేదంటారు. గ్రోత్ ఎలా వస్తుంది? గ్రోత్ ఉన్నట్టు మనకు అప్పులు రావు కదా. గ్రోత్ ఉన్నట్టయితే ఇంకొక అడగాల్సిన అవసరం లేదు కదా.
ఎవరిని అడుగుతున్నావు అంటారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇంకొకరిని కానీ మాకు సాయం ఏ చేయాలి. రాష్ట్రమైనా అడుగుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోకుండా ఇండివిజువల్ గా ఏ రాష్ట్రమైనా పనిచేస్తుందా మీరు చెప్పండి లాజికల్ కేంద్రం మొత్తం మీద వచ్చే ఆదాయానికన్నా 2 రెట్లు ఎక్కువ ఆదాయం ఆంధ్రప్రదేశ్కు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. 6.3 6.6 కేంద్ర ఆర్థిక వృద్ధి రేటు ఉంటే రాష్ట్రం 11.6 నేనున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంత అద్భుతంగా ఉందనంటే కేంద్రం మొత్తం మనకి ఎందుకు సాయం చేస్తుంది? మీరు మాకన్నా బ్రహ్మాండంగా ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో 2 పిల్లలు ఉంటే బాగా డెవలప్ అయిన పిల్లడు ఒక ఉంటాడు, ఎదగిన పిల్లడు ఉంటాడు. ఈ ఎదగినటువంటి పిల్లడికి తల్లిదండ్రులు సాయం చేస్తారు. బాగా ఎదిగిన పిల్లలు నువ్వు బతుక్కోరా అంటారు ఎవరైనా కూడా. వాళ్ళకి 23, 25, 30 మంది బిడ్డలతో సమానం కేంద్రానికి. మనం బాగా ఎదిగినాము, మేము 11.6 మీకన్నా తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఆదాయంతో మేము ఉన్నామని బిడ్డ చెప్పినప్పుడు తండ్రి ఎలా సాయం చేయడం, కేంద్రం కూడా మనం ఇంత వృద్ధి రేటు ఉందని చూపించుకున్నప్పుడు వాళ్ళు సాయం చేసే అవకాశం లేదు, వీలు పడదు, చేయరు కూడా. అందుకే ఏది కూడా మనకు అన్ని విషయాలు నానుస్తూనే వస్తున్నారు. అందుకే ఇప్పుడు మీరు గమనించండి, పోలవరంలో వీళ్ళు రాశారు, ఈరోజు బడ్జెట్లో పెట్టారు 7,000 కోట్ల రూపాయలు పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది, 1,600 కోట్ల రూపాయలు అమరావతికి కేటాయిస్తుంది అని ప్రొజెక్షన్ చూపించారు. వీళ్ళు చూపించారు తప్ప దీనికన్నా ఒక నెలకు ముందు ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది. ఆ బడ్జెట్లో ఎక్కడ కూడా అమరావతి గురించి రాయలా. ఎందుకు రాలా? మీరు ఆర్థిక వృద్ధి రేటు ప్రమాణంగా మేము ఇచ్చేది మీకు మీరు చేసుకోండి అని. కానీ వాళ్ళు చెప్పలేదు, కానీ మన వాళ్ళు చెప్పుకున్నారు. అది కూడా తప్పు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టుకుని మనకి ఎట్లా డబ్బులు వస్తాయి? అంటే కేంద్ర ప్రభుత్వానికి విషయం తెలిసే నిధులు ఇవ్వట్లేదని అనుకోవాలి. అదొకటి. అంటే కేంద్ర ప్రభుత్వం మనం బాగా ఉందని ప్రొజెక్షన్ చేసుకుంటాం అంటే ఇవ్వాల్సిన అవసరం లేదని మూడ్లో ఉండొచ్చు. రెండోది ఏంటంటే బడ్జెట్ గురించి మాట్లాడిన పాయింట్ ఉపయోగించి లింకుడు ఇది. ఏమి లింక్ అంటే బడ్జెట్లో ఎంత తప్పులు తడగ్గా ఉందో, ఎంత పేపర్ మీద కాకి లెక్కలుగా ఉందని చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం మనకన్నా 1 మంత్ ముందు బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బడ్జెట్లో పోలవరంగా డబ్బులు ఇస్తాను వాళ్ళు చెప్పలా, అమరావతికి డబ్బులు ఇస్తున్నాం అని చెప్పలా. ఇంకా ప్రత్యేకంగా పోలవరం గురించి చెప్పేదే ఉందండి. మొత్తం అది సెంట్రల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్. అదైనా సెంట్రల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ అయిన కాబట్టి ఈరోజు బడ్జెట్లో ఏం రాశారు? కేంద్ర ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు పోలవరాన్ని కేటాయించుకుందని రాశారు. అంటే అది ఇచ్చేది వాళ్ళే. సెంట్రల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ అయినప్పటికీ వాళ్ళ బడ్జెట్లో 8,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఇప్పుడు అందరినేమో మన బడ్జెట్ మన క్యాజెట్ మన ప్రాజెక్టు హెచ్ఎన్ఎస్ఎస్ కానీ జిఎన్ఎస్ఎస్ కానీ వెలుగొండ కానీ శ్రీశైలం రైట్ కానీ మన ప్రాజెక్టులు మనం ఏం చేస్తున్నాం? బడ్జెట్లో పెట్టుకుంటున్నాం. 170 కోట్లు 200 కోట్లు పెట్టుకుంటాం. అంటే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ ఏం చేయాలా? వాళ్ళ బడ్జెట్లో పెట్టాలి 2,000 కోట్లు. దాన్ని మనం చూపించుకోవాలి. వాళ్ళు చూపించలేదు కానీ మనం చూపించుకున్నాం. వాళ్ళు చూపించుకున్నా మనకి ఎంత డబ్బులు ఇస్తారు? వాళ్ళు ఎవరిని మోసం చేయడానికి? రాజధానికి 1,600 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తుందన్నారు, చూపించారు బడ్జెట్లో, మన బడ్జెట్ ప్రసంగంలో. వాళ్ళ బడ్జెట్లో ఎక్కడ మెన్షన్ చేయలే. వాళ్ళ బడ్జెట్లో ప్లాన్లో లేకుండా, వాళ్ళ క్యాపిటల్లో లేకుండా మనకి ఎట్లా మాట్లాడతాం? ఒకసారి విజయ్ కుమార్ షాంఘై నుంచి స్కైప్ కాలింగ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ విజయ్ కుమార్ గారు చెప్పండి. హలో హలో నమస్తే విజయ్ కుమార్ గారు చెప్పండి. హలో దీప్తి గారు చెప్పండి విజయ్ గారు. యా నమస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. నమస్కారం చెప్పండి. యాక్చువల్ నాకు కరెక్ట్ మూడు క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి. అంటే జనరల్ యాజ్ ఏ కామన్ మ్యాన్ గా అడుగుతున్నాను. ఒకటి, అమరావతిలో ల్యాండ్స్ అన్ని మినిస్టర్స్ వాళ్ళ రిలేటివ్స్ కొన్నారు. సో దాని మీద ఎంక్వైరీ వేయొచ్చు కదా, ఎందుకంటే అది రైతుల నుంచి ల్యాండ్ తీసుకొని ల్యాండ్ పూలింగ్ తీసుకొని ఈ మినిస్టర్స్ వాళ్ళ రిలేటివ్స్ కొనడం అది పద్ధతి కాదు. ఏమైనా అంటే రూల్ ప్రకారం వెళ్తున్నాము అని చెప్పేసి అన్నారు. అదొకటి, దాని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఇంకొకటి, ఈ బడ్జెట్ మనీ ఇన్ని కోట్లలో ఉంది కదా, ఇన్ని కోట్లున్నారు, బట్ ఇంత మనీ ప్రాపర్గా యూటిలైజ్ అవుద్దా? ఎందుకంటే 2014లో ఈ నిరుద్యోగ భృతి కింద డబ్బులు ఇస్తా అన్నారు, అది ఇప్పుడు ప్రవేశపెడుతున్నారు 500 కోట్లు. అది నిజంగా నిరుద్యోగులకు చేరుతుందా? ఇది నా డౌట్. ఇంకోటి ఏంటంటే ఇది ఎవరిదో సొమ్ము కాదు, ప్రజల మనీ. సో ప్రజల మనీ ప్రజల కొరకు యూజ్ చేయాలి. సో ఈ ప్రభుత్వం చేసే ప్రతి పనిని క్వశ్చన్ చేసే రైట్స్ మీకు ఉన్నాయి. ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో మీరు స్ట్రాంగ్ గా ఉంటేనే వాళ్ళకు కొద్దిగా భయం ఉంటుంది. సో మీరు కనుక ఏం మాట్లాడకుండా ఉంటే వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ అధికార పక్షము ప్రతిపక్షము రెండు హెల్దీగా ఉండాలి. సో నా మెయిన్ డౌట్ ఏంటంటే ఈ మనీ ప్రాపర్ గా యూటిలైజ్ అవుద్దా? ఇది ఓన్లీ పేపర్ మీద ఉన్న లెక్కలకే సరిపోతుంది. ఎందుకంటే 10 లక్షల ఇండ్లు అంటున్నారు, 2 లక్షల ఇండ్లు ఆల్రెడీ కట్టాలి ఇప్పటి వరకు. మరి కట్టారా? రైట్ విజయ్ కుమార్ గారు, చాలా క్వశ్చన్స్ అడిగేస్తున్నారు మీరు. 3 క్వశ్చన్స్ అని చెప్పి మొత్తానికి మీ క్వశ్చన్స్ యొక్క ఉద్దేశం అర్థమైంది. ఒకసారి చెవిరెడ్డి గారు ఏం చెప్తారు విందాం. మినిస్టర్స్ కొనుక్కోవడం తప్పని మేము అనం, కానీ రైతుల్ని మోసగించి
రైతులని భయపెట్టి తీసుకొని తర్వాత ఇలా కావాల్సిన విధంగా వీళ్ళు ప్లాట్లు అలాట్ చేయించుకొని నిజంగా కష్టపడి పంట పండించి 3 పంటలు పండించి 4 పంటలు పండించిన రైతులని నిజంగా కూలీలను చేసి వాళ్ళకి ఇస్తా ఉన్న ప్లాట్లు తీసుకెళ్ళి ఎక్కడో అంటే బాగా మారుమూల ప్రాంతాల్లో పెట్టి డెవలప్డ్ ఏరియాలో మినిస్టర్స్ తీసుకొని ఇట్లా మోసం చేయడాన్ని మనం తప్పుపడుతున్నాం. మంత్రులంతా కలిసి దీన్ని రియల్ ఎస్టేట్ రాజధానిగా మలుచుకున్నారు. వాళ్ళకి అనుకూలంగా వ్యాపార ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అన్నది మీరు చెప్తున్నారు. రెండోది బడ్జెట్ గురించి మాట్లాడు, నిరుద్యోగ భృతి గురించి మాట్లాడు. నిరుద్యోగ భృతిలో అందరికి అందుతుందంటే 500 కోట్ల రూపాయలు ప్రకటించారు. ఈ 500 కోట్ల రూపాయలు నిరుద్యోగ భృతి అని చెప్పాలి, ప్రత్యేక సాయం యువకులకి అన్నారు. 1,75,000 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అట్లా 1,75,000 కుటుంబాలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు లెక్కల ప్రకారం 2,000 రూపాయలు ఇంటికి ఇస్తున్నాడు. అంటే 2,000 రూపాయలు ఇంటికి ఇస్తానంటే 3,500 కోట్ల రూపాయలు నెలకి ఇవ్వాలి, 40,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలి. మొన్న ఈ మధ్య ఏం చేశారు, జన్మభూమి కమిటీస్ అని బాగా కమిటీస్ కాదు, కలెక్టర్ కమిటీస్ జిల్లా నుంచి ఒక నివేదిక తెప్పించుకున్నారు. ఆ నివేదికలు ఏమి ఇచ్చారంటే అన్నం కూడా తినడానికి వీలు పడకుండా చదువుకున్న నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల మంది ఉన్నారన్నారు. అన్నం కూడా జరగకుండా ఉన్నట్టుంటారు. ఈ 30 లక్షల మందికి 2,000 రూపాయల లెక్కన ఇవ్వాలన్నా 600 కోట్లు కావాలి, నెలకి సంవత్సరానికి 7,200 కోట్లు కావాలి. వీళ్ళు కేటాయించింది 5,000 కోట్ల రూపాయలు. వీళ్ళ లెక్కల ప్రకారం 7,70,000 తీసేద్దాం. వీళ్ళు మొన్న సర్వే చేసి గవర్నమెంట్కి ఇచ్చారు. 30 లక్షల మంది బాగా చదువుకొని తిండికి కూడా లేకుండా ఇప్పుడు వాళ్ళకి 2,000 లెక్కన ఇచ్చారు, 7,200 కోట్లు కదా, మీరు 5,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు కేటాయించినటువంటి మొత్తం 5,000 కోట్ల రూపాయలని రాష్ట్రంలోని నిరుద్యోగులను కౌంట్ చేస్తే ఒక మనిషికి 115 రూపాయలు వస్తుంది సంవత్సరానికి. ఒక సంవత్సరానికి ఒక మనిషికి తను ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి అందరికీ పంచితే, తన ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం పంచితే ఒక మనిషికి 115 రూపాయలు వస్తుంది. అంత గొప్పగా నిరుద్యోగ భృతి ప్రకటించాడు. 5,000 కోట్ల రూపాయలు జరగబోయేది ఏంటంటే టీడీపీ కార్యకర్తలు ఏరుకొని వాళ్ళకి అందరికి అధిక ప్రత్యేక సాయం అన్నారు. నిరుద్యోగ భృతులు సాయం చేసి పార్టీకి పాడేసుకుంటారు, అంతమించి ఏమి జరగదు. మూడో పాయింట్, మనీ ప్రాపర్గా యూటిలైజ్ కావాలని అడిగారు. మనీ అనేది డెవలప్మెంట్లకు వెళితే, డెవలప్మెంట్లు జరిగితే ప్రాపర్ యూటిలైజ్ జరుగుతుంది. 100 రూపాయలు పెడితే 60, 70, 80 యూటిలైజ్ అవుతుంది. 100 రూపాయలు ప్రభుత్వ పెద్దల దగ్గర మనం ఎట్లా చేయాలనే ఆలోచనతో ఉన్నప్పుడు ఇంకా ప్రాపర్గా డెవలప్మెంట్ పాయింటే లేదు అన్నది మీ అవకాశమే తక్కువ. రైట్. నెక్స్ట్ మనతో మాట్లాడడానికి రాజేష్ వైజాగ్ నుంచి ఫోన్ కాల్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజేష్. హలో సార్. చెప్పండి. హలో సార్, మీరు ప్రతిపక్షంలో ఉండే చాలా ఇదిగా ఫైట్ చేస్తున్నారు సార్, దాన్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాం. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ప్రతి ఒక్కరికి కూడా సార్, ఇప్పుడు నేను ఒక టీడీపీ కార్యకర్తను మాట్లాడుతున్నాను. జన్మభూమి కార్యక్రమాల్లోని సార్ చాలా మంది రేషన్ కార్డు సప్లై చేస్తున్నారు సార్, అవి అవ్వట్లేదు. హౌసింగ్ లోన్స్ కోసం పెడుతున్నారు, అవి అవ్వట్లేదు. ఎందుకు సార్ అవి? మా పరువు తీయడానికి అది సక్సెస్ఫుల్ గా అవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే, ఒకప్పుడు సచిన్ గారు కంపెనీ లాస్ లో ఉన్నప్పుడు దాని ప్రాఫిట్ లో చూపించడానికి ఏవేవో చేశారు. ఇప్పుడు స్టేట్ కూడా డెవలప్మెంట్ లేనప్పుడు దాన్ని కూడా ఇలా హైక్ చేసి చూపించవలసిన అవసరం ఏం లేదు సార్. ఎందుకంటే స్టేట్ విడిపోయినప్పుడు మనం చాలా లాస్ గా ఇదయ్యాం, దాన్ని హైక్ చేసి చూపించాల్సిన అవసరం అయితే లేదు. మంచి మాట చెప్పావు. నిజంగా కూడా మీరు జన్మభూమి కమిటీ సభ్యుడిగా ఉండి మీరు పడుతున్న బాధ చెప్తున్నారు. ఎందుకంటే అధికారులంతా జన్మభూమి కమిటీ సభ్యులకు ఇచ్చేసా ఉన్నారు. ఒక జన్మభూమి కమిటీ సభ్యుడు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక టీడీపీ కార్యకర్త పడుతున్నటువంటి ఇబ్బంది తెలియజేశాడు. అంత అద్భుతంగా వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు, డెవలప్మెంట్ జరుగుతుంది, ఎంతకని ఎవిడెన్స్ లేదు. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. సత్యం గారు కూడా ఆ రోజు సత్యం కంప్యూటర్స్ పెట్టినప్పుడు తనకు లేని ఆదాయాన్ని ప్రొజెక్ట్ చేసి అప్పులు తెచ్చి ఈరోజు వదిలేసి పారిపోయాడు. మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఒక వ్యక్తి కొలాప్స్ అయిపోయాడు, పెద్ద నష్టం జరగలే రాష్ట్రానికి. కానీ ఒక వ్యవస్థను కొలాప్స్ చేస్తే 5,4 కోట్ల మంది ప్రజలు రోడ్లు పాలైపోతారు. ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేసేది లేని ఆదాయాన్ని ఉన్నట్టు, లేని అభివృద్ధిని ఉన్నట్టు చూపించి, ప్రొజెక్షన్ ఇచ్చి, అభూత కల్పన చేసి, ఒక భూతల స్వర్గాన్ని చూపించేసి మన నేల మీద కూర్చొని పరిపాలన చేస్తే సక్రమంగా మనకు అవగాహన ఉంటుంది, అద్భుతంగా నడుస్తుంది. ఆకాశంలో కూర్చొని పరిపాలన చేస్తే రేపు తేడా వచ్చిందంటే ఆడ ఉండలేము, ఏడ ఉండలేము, అంతా కొలాప్స్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఉన్నదాంతో జాగ్రత్త చేసుకోవాలా, అందరిని కలుపుకోవాలా, విమర్శ వదిలిపెట్టాలా. ఇప్పుడు మా చేతిలో అధికారం లేదమ్మా, మేము ప్రశ్నించే వాళ్ళం, మేము పరిపాలించే వాళ్ళం కాదు. ప్రశ్నించే వాళ్ళతో మీకు వచ్చిన ఇబ్బంది లేదు, మీరు ఏమనుకుంటే చేయొచ్చు. మీకు ఆ మెజార్టీ కూడా ఉంది. మీ మెజార్టీకి అదనంగా మా వాళ్ళను కూడా పట్టిసీమ ఆడాడు వచ్చిన డబ్బులతో మా వాళ్ళని కూడా తీసుకెళ్లారు అందరు. మీరు అంత కంఫర్ట్గా ఉన్నప్పుడు మాతే మేము చెప్పింది కన్స్ట్రక్టివ్ సజెషన్ చెప్తాం,
స్వీకరించండి, రిసీవ్ చేసుకోండి, గౌరవించండి, ఉపయోగించుకోండి. మీరు అది వదిలేసి మా మీద వ్యక్తిగత దాడులు చేయడానికన్నా పరిపాలించే అధికారం మీకు ప్రజలు ఇచ్చినప్పుడు మా యొక్క కన్స్ట్రక్టివ్ సజెషన్స్ తీసుకునే ఉందాతనం ప్రభుత్వానికి ఉండాలి. రైట్ వారధి మనతో మాట్లాడడానికి నెక్స్ట్ కాలర్ గోలీ సిద్ధంగా ఉన్నారు ఫ్రమ్ ఖతార్. ఎస్ గోలీ గారు చెప్పండి. యా థ్యాంక్ యూ మేడం. నమస్కారం అండి భాస్కర్ రెడ్డి గారు. నమస్కారం గోలీ గారు ప్లీజ్. యా అంటే మెయిన్ విషయం ఏంటంటే ఎప్పుడైనా ఏ పార్టీ అయినా అధికారంలో ఉండి బడ్జెట్ ప్రవేశపెడితే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అది అంకెల గారడని విమర్శించడం సహజం అయిపోయింది. కానీ ఇప్పుడు ఉన్న పంక గాలి గట్టిగానే తగులుతుంది. రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రి అని అనేక సర్వేలు చెప్తున్నాయి. మాకు కూడా నమ్మకం ఉంది. మీ పార్టీ జగనన్న ముఖ్యమంత్రి అయినాక మరి ఈ రోజు అంకెల గారడి అన్న అదే బడ్జెట్ ని మీ పార్టీ తరఫున ప్రవేశపెట్టినప్పుడు 1,00,000కు మించకుండా అంటే 1,00,000 కోట్లకు మించకుండా 1,00,000 లోపు బడ్జెటే మీరు ప్రవేశపెట్టి ప్రభుత్వాన్ని నడపగలుగుతామని చెప్పేసి మీరు ఇప్పుడే చెప్పగలుగుతారా? అంటే ఖచ్చితంగా కన్స్ట్రక్టివ్ బడ్జెట్ వస్తుంది, వాస్తవిక బడ్జెట్ వస్తుంది, తప్పులు లెక్కలు ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవహారం మీద నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. కన్స్ట్రక్టివ్ బడ్జెట్ వస్తుంది. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఒక వినూత్న రీతిలో ఉన్నది ఉన్నట్టుగా చేయగలిగింది చేసేటట్టుగా మన బడ్జెట్ రాబోతుంది. బడ్జెట్ వస్తుంది, మీకు అనుమానం లేదు. చూడబోతారు, రోల్ మోడల్ ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో. రైట్ ఇందాక అదే క్వశ్చన్ గోలి గారు అడిగిన క్వశ్చన్కి నేను కూడా కంటిన్యూషన్ చెప్పాల్సి వస్తే అంటే ఇప్పుడు సజెస్ట్ చేసిన బడ్జెట్లో మీరైతే ఎలాంటి పాజిటివ్ రిఫార్మ్స్ మాట్లాడగలరు? అంటే ఇప్పుడున్న బడ్జెట్లో తప్పులు అయితే బాగానే చెప్తున్నారు, బోలెడు తప్పులు చెప్తున్నారు మీరు. అది ఇది కాకుండా ఇలా చేస్తుంటే బాగుండేది అన్నది 1-2 సజెషన్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? అంతే కదమ్మా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీకి 570 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి. వాళ్ళు ఏ వైద్యం చేయడం లేదు. ఇప్పుడు పోతే ఎక్కడ ఆరోగ్యశ్రీ డబ్బులు కలదు, డబ్బులు ఏ హాస్పిటల్ చేయడం లేదు. దానికి ఏది ప్రియారిటీ సెక్టర్ గుర్తుపెట్టుకుంటాం. దాన్ని ప్రియారిటీ సెక్టర్ కంప్లీట్ చేసుకుంటాం. వ్యక్తిగత మరుగుదొడ్లు ఈరోజు నీడు దాన్ని ప్రధానం తెచ్చుంటాం. 108 వెహికల్స్ ఉన్నాయి. 108 డీజిల్ కట్టకుండా సుమారు 40 కోట్ల రూపాయలు డీజిల్ పెండింగ్ మూల పడేశారు. దాన్ని క్లియర్ చేసి 108 పంపించుంటాం. 104 వాహనాలు షుగర్కో వాటికి వీటికి నెలకు ఒక పల్లి మెడిసిన్స్ ఇస్తున్నాయి. అది 43 కోట్లు పెండింగ్ ఉంది కాబట్టి మేము చేయలేమని చెప్పి వాళ్ళు పక్కన పెట్టారు. దాని ప్రియారిటీ సెక్టర్కి ప్రాధాన్యత ఇచ్చి నాన్ ప్రియారిటీ సంక్షేమానికి వెల్ఫేర్ సెక్టర్కే ప్రయారిటీ ఇస్తుందనే చెప్తుంది ఈ బడ్జెట్ కూడా. అంటే ఇది వాస్తవ దూరంగా ఉందమ్మా బడ్జెట్. మీకు ఒకటే చెప్పా, 7,50,000 మరుగుదొడ్లు కడతామని 100 కోట్లు కేటాయిస్తే 1,300 రూపాయలతో 1,310 రూపాయలతో మరుగుదొడ్లు సాధ్యమేనా? ఈ విధంగా బడ్జెట్ తీసుకొస్తే ఏం చేయాలా? 2 లక్షల ఇళ్ళు కడతాం, 1,400 కోట్లు కేటాయించామంటారు. 3,000 కోట్లు కావాలా? 5,000 కోట్లు ఇచ్చి 1,75,00,000 మందికి నిరుద్యోగ భృతి ఇస్తూ ఉంటారు. అంటే 115 రూపాయలు ఇస్తూ ఉంటారు నిరుద్యోగ భృతి. ఇది చాలా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం 2 ఏళ్లలో 2 సిఐఏ సమ్మిట్లు జరిగిన తర్వాత 1168 ఎంఓయూలు గ్రౌండ్ అయినాయి అని చెప్తున్నారు. దీనికి సంబంధించి 16,24,000 కోట్ల రూపాయలు మనకి రాబోతోంది ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో అని చెప్తున్నారు. ఒక ఆశ్చర్యకరమైన తమాషా అంశం ఏంటంటే 2016-2017 4,06,000 కోట్ల రూపాయల ఎంఓయూలు జరిగినాయండి. 4,06,000 కోట్ల ఎంఓయూలు జరిగినాయి. ఉద్యోగాలు ఎన్ని చెప్పారు తెలుసమ్మా? 10 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. అంటే కోటికి 2 ఉద్యోగాలా? ఇప్పుడు 2017-18లో 10 లక్షల ఎంఓఎల్ 10 లక్షల కోట్ల ఎంఓఎల్ జరిగినాయి అన్నారు. 22 లక్షల ఉద్యోగాలు అన్నారు. అంటే కోటికి 2 ఉద్యోగాల లెక్కను చూపించారు. మీ చూడండి బహిరంగ ప్రకటించారు. రైట్ చౌదరి గారు ఈ అంశం కంటిన్యూ చేద్దాం. మొహమ్మద్ సౌదీ అరేబియా నుంచి సిద్ధంగా ఉన్నారు. ఎస్ మొహమ్మద్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. భాస్కర్ రెడ్డి సార్. నమస్కారం మహమ్మద్ గారు. నమస్కారం మహమ్మద్ గారు చెప్పండి సార్. మీరు అధైర్యపడదు సార్, మీకోసం మేము అండగా ఉంటాం వైఎస్ఆర్సీపీకి ఎప్పటికైనా సరే. ఇంకో విషయం సార్, టీడీపీ చేస్తుంది మొత్తం రాంగ్ ఉంది సార్ ప్రస్తుతం అయితే. దానికి మొత్తం ఆంధ్రప్రదేశ్ మీడియా మొత్తం వత్తాసు పలుకుతున్నది సార్. ఇది గ్రహించాలి సార్. ప్రభుత్వం తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపాలి సార్ మీడియా. కానీ మీడియా చూపుతలేదు సార్ దాని గురించి. ఓన్లీ సాక్షి మీడియానే చూపిస్తుంది సార్. రైట్ మొహమ్మద్. టీవీ నేను కూడా చూపిస్తాను. ఇప్పుడు అదే కదా అడుగుతున్నాము, ఏముంది తప్పులు ఏమున్నాయి మీరేం చెప్తున్నారు అనే కదా మేము కూడా ఫోకస్ చేసి అడిగేది మిమ్మల్ని. కొన్ని ఇష్యూస్లో మాకు మీకు అనిపించినా ఎక్కువ ఇష్యూస్లో మీరు నాన్ పార్షియాలిటీగా పోతున్నారని ఒప్పుకుంటాం. సాక్షితో పాటు ఇప్పుడు కొన్ని యాడ్ అవుతున్నాయి. స్లోగా అన్నీ కూడా యాడ్ అయితే 1-2 మిగతాయి. చివరికి మిగతా అన్నీ ఒక తాటిపైకి వస్తాయి. వాస్తవంగా చూపించే రోజు వస్తుంది. ఆ రోజు వరకు ఎదురు చూద్దాం. చెవిరెడ్డి గారు ఇందాక మీరు మాట్లాడుతున్నట్లుగా మొహమ్మద్ గారు మాట్లాడినట్లుగా కూడా నిజంగా అంత కాన్ఫిడెంట్గా ఉన్నారని నెక్స్ట్ ఎలక్షన్స్లో? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సందర్భం వచ్చినప్పుడు అలా ప్రస్తుతం మాట్లాడినప్పుడు కానీ ఇంకొక 1 year ఇంకొక 2 years నెక్స్ట్ సీఎం అవుతాను నేను, అప్పుడు చూస్తాను, అప్పుడు మాట్లాడతాను అంటూ చెప్తున్న స్టేట్మెంట్స్కి మీరు ఎలా చూస్తారు? ఓ పక్క ఉత్తరప్రదేశ్లో విక్టరీ మీద ఉంది బీజేపీ,
దానికి సంబంధించిన మిత్రపక్షం ఇన్ని సంక్షేమ పథకాలని స్టార్ట్ చేస్తూ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ టీడీపీ ప్రగతి రథం మీద పయనిస్తుంటే మరోపక్క జనాకర్షణ విపరీతంగా ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో సిద్ధంగా ఉంటే ఇంత కాంపిటీషన్ని మీరు ఫేస్ అయ్యి నిలబడి ఎలక్షన్స్లో గెలుస్తారు అన్న ఒక హోప్ ఉందా మీకు? ఎందుకమ్మా నరేంద్ర మోడీ గారికి ఒక హీరోలాగా ప్రొజెక్ట్ చేసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు అలువుగానే హామీలు ఇచ్చేసి ఏమేమో చేస్తామని చెప్పిన తర్వాత, మొట్టమొదటిసారిగా జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ వచ్చేసి ఊరు ముగ్గురితో కలిసి ప్రచారం చేసిన తర్వాత అందరూ కలుసుకొని ఎలా పడితే అలా హామీలు ఇచ్చి జనాల్లోకి వెళితే ఏ రకమైన అవాస్తవ హామీలు ఇవ్వకుండా కనీసం కమ్యూనిస్టులతో కూడా కలుపుకోకుండా ఒంటరి పోరాటం చేస్తే మాకు వాళ్ళకు వచ్చింది 1.3% డిఫరెన్స్ ఓటర్ శాతం. ఇప్పుడు జనసేనతో వచ్చింది మాకు వచ్చిన నష్టం ఏంది? జనసేన పక్కకి పోయి పోటీ పెట్టినా కలిసి ఆడి వాళ్ళంతా కలిసి ఏముంటుంది, ఆడి కలిసి పోటీ చేశారు కదా, ఆ ఓట్లు గుంపు పడ్డాయి కదా. మేము ఒంటరి పోరాటమే, మేము రాజశేఖర్ గారి పార్టీ, రాజశేఖర్ ఆశయాల కోసం ఒంటరిగా పోరాటం అవసరం కూడా లేదు. ఎక్సలెంట్, రైట్. శ్రీనివాసరావు కాల్ చేశారు, సిద్ధంగా ఉన్నారు. స్కైప్ కాల్, ఎస్, దుబాయ్ నుంచి మాట్లాడుతున్నారు. శ్రీనివాసరావు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్, బాగున్నా సార్? బాగున్నా, చెప్పన్నా సార్. ఇప్పుడు ఒక ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు చాలా యనమల రామకృష్ణ గారు ఈరోజు బడ్జెట్ చాలా ఐటమ్స్ చెప్పారండి, డిఫరెంట్ కేటగిరీస్ లో. మీరు వాటిల్లో ఒక్కటైనా అప్రిషియేట్ చేసే ఐటమ్ ఒకటన్నా ఉందా, లేకుంటే రెండన్నా ఉన్నాయా? ఒకటో రెండో చెప్పండి సార్ అప్రిషియేట్ చేసే ఐటమ్స్. అదే ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఇక్కడ రాజధానిలో భూములు వచ్చేసి డిస్ట్రిబ్యూట్ చేశారు అందరికి. అది క్లారిటీగా ఒక్కసారి మీరు ఏమైనా ఎంక్వైరీకి ఏమైనా చేయగలరా? గవర్నమెంట్ మీద కానీ మొత్తం కంప్లీట్ గా ఎవరికి ఇచ్చారు, కరెక్ట్ పద్ధతిలో జరిగిందా లేదా అనేది. అది సెకండ్ క్వశ్చన్ అండి. శ్రీనివాస్ గారు చాలండి, 2 questions మోర్ దాన్ ఇనఫ్. ఒకసారి అడుగుదాం. వాళ్ళకే ఇన్నర్గా అడిగితే వాళ్ళ బడ్జెట్లో వాస్తవ దూరంగా ఉంది అని వాళ్ళే చెప్పేటప్పుడు మేము ఎలా అప్రిషియేట్ చేస్తాం ఆ బడ్జెట్ని? 1-to-1 అడిగినప్పుడు, ప్రెస్ లేకుండా అడిగినప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులే చెప్తున్నారు మన అసెంబ్లీలో, అద్భుతమైన బడ్జెట్, అద్భుతంగా కసరత్తు చేశారు యనమల రామకృష్ణ అని చంద్రబాబు నాయుడు ఓపెన్ గా అందరి ముందర అందరి సమక్షంలో ఆయన పొగడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అలాంటి కాకి లెక్కలు చూపించమని చెప్పిన తర్వాత మన యనమల రామకృష్ణుడు గారు తయారు చేసిన తర్వాత ఇంకా నీకు చంద్రబాబు నాయుడు గారు పొగడకపోతే ఇంకెవరు పొగుడతారు? కాబట్టి అదే వాళ్ళు పొగుడుకుంటారు కానీ మీరు మాత్రం పొగిడే ప్రసక్తే లేదంటారు. వాస్తవానికి దగ్గరగా ఒక అంశం కూడా పెట్టే ప్రయత్నం చేయలే. వాస్తవానికి దగ్గరగా తీసుకొచ్చే ప్రయత్నం ఏదైనా చేస్తుంటే మేము అప్రిషియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, దాంట్లో డౌట్ లేదు, అప్రిషియేట్ చేస్తాం. కానీ వాస్తవ దూరంగా చేసేసారు అన్నింటినీ. అంటే ప్రాక్టికాలిటీకి దూరంగా ఉండేటప్పుడు ఎట్లా సమర్థిస్తే దాన్ని మనం పబ్లిక్ రాజధాని భూములకు సంబంధించి ఇందాక కూడా ఒక కాలర్ అడిగారు. రాజధాని భూములకు సంబంధించింది ఏంటంటేమ్మా, అది వ్యాపారం చేస్తున్నారమ్మా, డెవలప్మెంట్ చేయడం. అంటే ఇక్కడ అందరూ పాయింట్అవుట్ చేసే విషయం ఏంటంటే, మీరు అక్కడ ఏదో జరిగింది, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు రాజధాని స్థలాల్లో, ఇంత చెప్తున్నారు, ప్రొజెక్ట్ చేస్తున్నారు. మీరు దాని మీద ఒక సమగ్ర విచారణ ఎందుకు జరిపించడం లేదు? ఎవరు ఉంది కదా, ఉంది. మేము కోర్టుకు పోతున్నాం, నా సిఆర్డీఏకి పోతున్నాం, ముఖ్యమంత్రి గారికి ఇస్తున్నాం, రాష్ట్రపతికి ఇస్తున్నాం, ప్రధానమంత్రికి ఇస్తున్నాం, ఎన్క్వైరీ చేయమంటున్నాం. నడుస్తుంది కొండలు, ఈరోజు కాకపోయినా రేపైనా నడుస్తుంది. చాలామంది ఇబ్బందులు పడతారు, కొంతమంది వెళ్ళిపోతారు. ప్రజల్లో రైతుల్లో కూడా రైతులకు మోసం జరుగుతుంది, తిరుగుబాటు వస్తుంది. కాలం జరిగే కొంది దాని ప్రభావం సీరియస్ అవుతుంది. కానీ ఒకటి, రైతులు పొట్టగొట్టి రైతులను మోసం చేసి స్వచ్ఛందంగా రైతులే వచ్చి భూములు ఇచ్చారు. అది రైతుల దగ్గరికి మీరు అనుకోనివ్వండి, మీకు రైతులు మేము స్వచ్ఛందంగా ఇచ్చామని చెప్పి ఈరోజు సంతృప్తిగా ఉన్నామని చెప్పి ఏ రైతు అని చెప్తే మీరు మాట్లాడచ్చు. సంతృప్తిగా ఇచ్చిన రైతు భోజనానికి పిలిస్తే కూడా వైసీపీ నేతలు ఎవ్వరూ అటెండ్ అవ్వలేదు అని రైతులే స్వయంగా చెప్పారు. అంటే ఆ లోకల్ ఎమ్మెల్యే ఖర్చు పెట్టి ఆ లోకల్ ఎమ్మెల్యే అలా అంటేనారా అతని పేరు మీదే పిలిచారు, రైతులు పిల్లల అతను రామకృష్ణ మీద అతను ఆ ఎమ్మెల్యే గారు పిలిచారు అంతే. ఆయన పేరు మీద పిలిచి శ్రావణ్ కుమార్ పిలిచాడు భోజనం, తన పేరే పెట్టించాడు అందరికి. రైతులు భోజనం పెడుతున్నారా? రైతుల భోజనానికి పోలే తెలుసా మీకు? తమాషా ఏంటంటే ఆ రైతుల భోజనానికి పోలా. చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. బాబు కువైట్ నుంచి సిద్ధంగా ఉన్నారు స్కైప్ కాల్ లో. ఎస్ బాబు గారు చెప్పండి. హలో, నమస్కారం అన్న. నమస్కారం, చెప్పన్నా. నాది ఒకే ప్రశ్న అన్న, కొంచెం ఓపికగా అయిని దానికి సమాధానం చెప్తున్నా. టైం తక్కువ, తొందరగా చెప్పండి, డైరెక్ట్ స్ట్రైట్ అవే అడిగే క్వశ్చన్.
మనం మీకు మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ రాజకీయంలో నీకు ఎంత అనుభవం ఉండదో నీకు తెలుసున్నా, అది నాకు తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా కానీ అసెంబ్లీలో జరిగిందా? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నాగిరెడ్డిని గురించి మీరు అసెంబ్లీలోకి పోకుండా ఉండడం, ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా కానీ మీ సర్వీస్లో కానీ లేదంటే కనుక ఇంకా అంతకంటే ముందుగా ఎప్పుడైనా కానీ ఎవరన్నా చేసింటారా మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ లేదంటే ఇతర దేశాల్లో కానీ ఎక్కడైనా కానీ? ఈ ఎప్పుడు లేని సాంప్రదాయము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఆయన ఇంటింటి ఉండి కనీసం ఆయన అంటే చేశారు. మీరైనా కానీ ఆయనకు ఒక మాట చెప్పి అన్న ఇది చరిత్రలో నిలబడిపోతుందన్నా ఇది అనే ఒక మాట అన్నా మీరు చెప్పొచ్చు కదా. ఒక సైకోలాగా ఆయన అలా రైట్ బాబు గారు, రైట్ రైట్. నువ్వు ఫస్ట్ వాడు గుర్తుపెట్టుకోబ్బా, భూమా నాగిరెడ్డి గారి మీద సదభిప్రాయం ఉంది కాబట్టి వెంటనే భూమా నాగిరెడ్డి గారి కుటుంబానికి ఫోన్ చేసి విజయం గారు జగనన్న మాట్లాడారు. మాట్లాడిన తర్వాత తను చనిపోవడం కారణం చంద్రబాబు నాయుడు గారు అనేది కాదని నేను సత్యం. ఎందుకంటే తను అనారోగ్య పాలయ్యి మానసిక వేదనకు గురయ్యి కేర్ హాస్పిటల్లో చేరి సైక్రాటిస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆ డాక్టర్లతో ప్రశ్నించాడు. డాక్టర్లను ఎక్కువ ఎన్నిసార్లు తనకి తానే మాట్లాడుకున్నాడు. ఏమని చెప్పుకున్నా అంటే నన్ను చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడు కదా, మంత్రి పదవి ఇస్తాడు కదా, నమ్మొచ్చు కదా, ఇటు చేరు. రెడ్డి గారు స్వయంగా ఆయన కూతురు అఖిల ప్రియ అసెంబ్లీలో చెప్పింది డెడికేషన్ కి మారు పేరు భూమా నాగిరెడ్డి అని. నేను ఈరోజు నేను చెప్తున్నది ఆన్ రికార్డ్ కేర్ హాస్పిటల్కి వెళ్ళండి, కేస్ షీట్లో సైక్రాటిస్ట్లో అతను ట్రీట్మెంట్ ఇచ్చారు చూడండి, కేస్ షీట్లో రాసి ఉన్నారు. కేస్ షీట్లో రికార్డు అందరికీ తెలిసిన విషయమే. శోభా నాగిరెడ్డి మరణాంతరం ఆయన డిప్రెషన్ లో ఉన్నారు. మరణాంతరం కాదు, మరణాంతరం ఎప్పుడు అతను జోన్లా ఈ మధ్య కాలంలో చంద్రబాబు మేము అతను సన్నిహితులు. ఆయనకి మంత్రి పదవి కొత్త అండి, ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎన్నిసార్లు ఇంతవరకు మంత్రి ఎప్పుడు కాల. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ పదవి ఇవ్వాలి ఆయనకి. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక పిఎస్సి చైర్మన్ ఇచ్చినాం, బావార్దికి సీట్ ఇచ్చినాం, భార్యకి సీట్ ఇచ్చినాం, తనకి సీట్ ఇచ్చినాం, తర్వాత కూతురు వస్తే తర్వాత కూతురికి ఇచ్చినాం, తను కోరుకుంటే నందు కొట్టుకొని అన్ని ఎక్కడ కోరితే అక్కడ సీట్లు ఇచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత తన క్యాబినెట్ ర్యాంక్ వచ్చింది తప్ప టీడీపీలో ఎప్పుడు రాలేదు. ఆ ప్రాధాన్యత తనకి ఇచ్చాం, 3-4 జిల్లాలు ఇన్ఛార్జ్ ఇచ్చాం, ఆ గుర్తింపు ఇచ్చాం. అతను మోసం చేసి వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు గారు మోసపోయాడు. అసెంబ్లీకి మేము కానీ వెళ్ళి ఉంటే చంద్రబాబు నాయుడు గారిని తప్పట్టున్నాడు, నీ వల్లే అతను చనిపోయినాడని. అది మాకు ఇష్టం లేదు. ఆ అంటే ఆయన వ్యక్తిత్వాన్ని ఇబ్బంది పెట్టకూడదు అనే ఆలోచనతో మేము పోతే ఎందుకు చనిపోయినాడో కారణం చెప్పాలి. తెలుగుదేశం పార్టీలో ఇంతమంది ఎర్రనాయుడు గారు చనిపోయినప్పుడు కానీ ఇంకొకరు చనిపోయినప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉందాక పోయి చెప్పింది ఆ రోజు. దానిలో అందరూ పాల్గొన్నాం, చాలాసార్లు జరుగుతూనే ఉంది. నందిగామలో జరిగినప్పుడు కానీ పోతూనే ఉన్నాం. ఈ విషయానికి వస్తే అతను చనిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి పోలా. చంద్రబాబు నాయుడు గారు అలా అతను అంటే అతను మా మనోవేదనకి మానసిక గురి చేసి చనిపోవడానికి కారకుడు అయ్యాడు కాబట్టి అది వెళ్ళి చెబితే సంతాపం రాజకీయం చేశారంటారు వాస్తవాన్ని మాట్లాడితే అని. ఇది అదే మాట మాట్లాడుతున్నారు. సంతాపానికి సంబంధించి కూడా రాజకీయం చేసింది వైసీపీ అంటే వాళ్ళు మాట్లాడచ్చమ్మా. ఆడపోయి మేము మాట్లాడితే అదే మాట్లాడుంటారు. మేము పోయింటే వాస్తవాన్ని చెప్పుండాలి. ఆన్ రికార్డెడ్గా అసెంబ్లీలో రికార్డులో శాశ్వతంగా ఉండిపోతుంది. ఒక చనిపోయిన వ్యక్తి దేవుడితో సమానం, అతను మనం మాట తప్పు పట్టకూడదు కాబట్టి మేము వెళ్ళలేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ముందు అఖిలమ్మతో మాట్లాడింది జగన్మోహన్ గారు, విజయం గారు. కాబట్టి తెలియని వాళ్ళంతా సైకిల్కి మాట్లాడితే ఆ మాట్లాడిన వాళ్ళు సైకిల్ కింద చూడాలి. రైట్. నెక్స్ట్ మాట్లాడడానికి స్వరూప్ సిద్ధంగా ఉన్నారు ఫ్రమ్ భీమవరం ఆన్ స్కైప్ కాల్. ఎస్ స్వరూప్ చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పమా. సరే, బిల్ అయితే నేను చూసాను, నేను స్టడీ చేశాను, పర్లేదు అనిపిస్తుంది. మీరు కాల్ చాలా డిస్టర్బ్డ్ గా వస్తుంది స్వరూప్. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు కొంచెం క్లారిటీ ఉండేలాగా చూసుకుని కాల్ చేయండి. ఎస్ మీరు చెప్తున్నారు. అయితే ఇప్పుడు నంద్యాల సీటుకి సంబంధించి వైసీపీ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుందండి? టెక్నికల్ గా ఈ సీటు మాదే అని జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం. ఇప్పుడు ఏ పార్టీ ఎక్కడైతే గెలుస్తుందో ఆ వ్యక్తి ఎవరో చనిపోతే ఆ పార్టీకి ఇవ్వాలనేది ఒక సిస్టమ్ ఉంది. తిరుపతి వెంకటరమణ చనిపోయి టీడీపీకి ఇచ్చాము. ఇంతమంది ఎందుకు వాళ్ళు చనిపోయినప్పుడు టీడీపీ చనిపోతే టీడీపీకి ఇచ్చాము. ఎక్కడ ఏ పార్టీ చనిపోతే ఆ పార్టీ వాళ్ళకి ఇవ్వాలని సిస్టమ్ పెట్టుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కదా సీట్, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీటు మాకే కదా ఇవ్వాలా? అంటే మీరు ఇంత ఫాస్ట్ గా ఆ సీటు గురించి స్టేట్మెంట్ చేయడాన్ని సమర్థిస్తారా అండి? ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత ఫాస్ట్ గా అంటే వాళ్ళు అడిగారు కాబట్టి మేము సమాధానం చెప్పాం, మీరు అడిగారంటే మేము సమాధానం చెప్తున్నాం. నేను అడిగానంటే మీరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి టెక్నికల్ గా ఈ సీటు మాదే అని జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి నేను అడుగుతాను. ఆ రోజు ఏబిఎన్ విలేకరులు ఆయన అడిగితే దానికి సమాధానం చెప్పి టెక్నికల్గా మాదే, మీరు పోటీ చేస్తారని టెక్నికల్గా మాదే కాబట్టి మేము మాకే ఇవ్వాలి సీట్ నమస్కారం మేము అడిగాం. ఇవ్వకపోతే పోటీ చేస్తా ఉన్నాం.
మా సీటు కదా అది, మాకు మా ఫ్యాన్ గుర్తు ఓటేస్తే గెలిచినటువంటి సీటు కదా, సైకిల్ గుర్తుకు వేస్తే గెలిచిన సీటు కాదు కదా. అంటే మా సీటు మాకే అవుతుంది. అది ఉందాగా ఇస్తే యునానిమస్ అవుతాం, ఉందాగా ఇకపోతే ప్రజల మద్దతుతో గెలుస్తాం. రైట్. అభినవ్ పాలవంచ నుంచి సిద్ధంగా ఉన్నారు ఆన్ స్కైప్ కాల్. ఎస్ అభినవ్, చెప్పండి. భాస్కర్ రెడ్డి గారు అండి, నమస్కారం. ఇప్పుడు ఇవాళ జరిగిన తొలి బడ్జెట్ సమావేశం ఇంత తొందరగా నూతన సచివాలయంలో జరిగిందంటే దానికి కారణం కేవలం చంద్రబాబు గారు అనే విషయాన్ని మీరు ఇప్పటి వరకు మర్చిపోవద్దండి. రాష్ట్రం విడిపోయినప్పుడు ఆయన ఒక వసతి గృహం కూడా లేకుండా కేవలం ఆయన ఒక బస్సులోనే బస చేసిన సంఘటన కూడా ఒకటి గుర్తు చేసుకోవాలండి. ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు తన సొంత జిల్లాకే నీళ్లు ఇవ్వటానికి నీళ్లు ఇస్తున్న చంద్రబాబుకు అడ్డం తిరుగుతున్నారండి. తను ఎక్కడ బస్సులో పనుకోలేదమ్మా. హైదరాబాద్ సెక్రటరియట్లో 70 కోట్లు పెట్టి ఆఫీస్ రెనోవేట్ చేసుకున్నాడమ్మా. విజయవాడ క్యాంప్ ఆఫీస్ అంటూ 40 కోట్లు పెట్టి రెనోవేట్ చేసుకున్నాడమ్మా. ఆ దిల్కుష్ గెస్ట్ హౌస్ తీసుకొని 37 కోట్లు పెట్టి అది రెనోవేట్ చేసుకున్నాడమ్మా తన కోసం. అక్కడ మన పార్క్ అయ్యత్తు హోటల్, టీసీ బ్రాండ్ హోటల్లో నెలకి 40 లక్షల రూపాయలు రెంట్ కట్టి, 40 లక్షల రూపాయలు రెంట్ కట్టేటువంటి నెలకి 40 లక్షల రూపాయలు రెంట్ కట్టి పార్క్ అయ్యత్తు హోటల్ ఫ్యామిలీతో ఉన్నాడమ్మా. ఇప్పుడు మీకు ఊరికి ఒకరోజు బస్సులో పనుకొని ఫోటో నీ చెప్పింది ఏది అబద్ధంగా ఫోటో తీసుకొని చూపిస్తున్నారు. ఇప్పుడు పార్క్ అయ్యత్తు హోటల్ ఉన్నాడు లేడు, చూడు ఫ్యామిలీ ఉన్నారు లేరు. హైదరాబాద్లో పెట్టిందంతా, విజయవాడలో పెట్టిందంతా, దిల్కుష్ గెస్ట్ హౌస్కి పెట్టిందంతా, ఇవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ మనం బిల్డింగ్ కడితే 1600 రూపాయలు పడుతున్నాం స్క్వేర్ ఫీట్కి, 10,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి పెట్టారు. ఇక్కడ 6 లక్షల స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి 600 కోట్లు దాని మీద స్పెండ్ చేశారు. అంటే 10,000 రూపాయల స్క్వేర్ ఫీట్ పెట్టి కట్టినటువంటి ఇప్పుడు బిల్డర్ ఎక్కడా లేడు. అంత కట్టుకొని ఇక్కడికి వచ్చారు. తను ఎక్కడ చెట్టు కింద లేడు, బస్సులోనూ లేడు. మళ్ళీ అట్లా భ్రమ కల్పిస్తున్నాడు. వాస్తవాలు తెలుసుకుంటే మీకు కూడా మంచిది. రైట్. రామకృష్ణ కువైట్ నుంచి స్కైప్ కాల్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామకృష్ణ, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి రామకృష్ణ. మనకి 2019లో షూర్ ఇంకా డౌట్ ఏమి లేదు, మన వైఎస్ఆర్ పార్టీనే అధికారంలోకి రాబోతా ఉంది. అయితే ఇంకా చాలా మంది కూడా మన ఇంకా పార్టీ ఒక మారి వాళ్ళు ఉన్నా కానీ ఎవరు వెళ్ళిపోయినా మీరేం అభ్యంతరం పెట్టక్కర్లేదు, బతిబాలు కూడా ఎవరిని వచ్చే అవసరం లేదు. వెళ్ళిపోయినా నిర్భయంగా పంపించేయండి, ఫిల్టరేషన్ చేయండి సార్, ఫిల్టరేషన్ చేయండి. మంచి కరెక్ట్గా పనిచేసే వాళ్ళు ఎవరు మన పార్టీకి కానీ ప్రభుత్వంలో మంచిగా పనిచేసే వాళ్ళు ఎవరు అన్నది మీరు చూసుకుని కరెక్ట్ అయిన వాళ్ళు ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లో 2019లో వైఎస్ఆర్ పార్టీ. కష్టపడే వ్యక్తి, ప్రజలతో ఉండే వ్యక్తి, ప్రజా సమస్యల కోసం పోరాటం చేసే వ్యక్తులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటారు. స్వార్థపరులు, అవకాశవాదులు, వ్యక్తిగత ప్రయోజనం చూసుకునే వాళ్ళు వెళ్ళిపోతారు. మనం పట్టుకున్న వాళ్ళు ఆగరు. ఆ ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా లేదు. చెవిరెడ్డి గారు ఇంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్పగలుగుతున్నారండి? ఎమ్మెల్యేల సంఖ్య కూడా లేదు కదా, ఎవరితో పొత్తు కూడా పెట్టుకొని అంటున్నారు మీరు. ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలంటే ప్రజల మద్దతు కావాలి తప్ప ఎమ్మెల్యేల మద్దతు కాదమ్మా. బట్ స్టిల్ టెక్నికల్గా కూడా ఆలోచిస్తే టెక్నికల్గా ఏముందమ్మా, అలెగ్జాండర్ చనిపోయేటప్పుడు ఇప్పుడు తను అడుగుతారంట, నీకేం కావాలో నువ్వేం కోరుకుంటే నీ చివరి కోరిక ఉంటే చెప్పు, మిగిలి ఉంటే అంటే ఏదైనా సాధించాలని ఉందంటే తను చెప్పినటువంటి మాట, నలుగురు కసి ఉన్నటువంటి, పట్టుదల ఉన్నటువంటి, అంకిత భావంతో ఉన్నటువంటి, నిజాయితీ ఉన్నటువంటి, కష్టపడే తత్వం నలుగురు మనుషులు నాకు మళ్ళీ ప్రపంచాన్ని జయిస్తానని. కాబట్టి కమిటెడ్ ఉండి, డెడికేషన్ ఉండి, అంకిత భావంతో పనిచేసే వాళ్ళు కొందరున్న చాలమ్మా, మధ్యలో రాలిపోయిన నష్టం లేదు. ఏం చెప్పారు చెవిరెడ్డి గారు? మొత్తానికి గతంలో అలెగ్జాండర్ లాంటి ఒకడు ఉండేవాడు, ఇప్పుడు అలెగ్జాండర్ కాదు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో. ఇవాళ వారిది ఇక్కడతో వీఆర్ క్లోజింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇవాళ షోకి వచ్చినందుకు. చాలా మంది మా కాలేజ్తో మాట్లాడాను. మొత్తానికి ఇది ఇవాళ వారిది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.